అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నతుడికి తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన యావే మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసును సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యం అర్థం చేసుకొని గ్రహించగలే ఆత్మను మాకు దయచేయమని, తద్వారా నీవే మహిమ ఘనత పొందుకొనమని, మా జీవితంలో వెలుగుమయముగా చేయమని ఈ మనలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సియా నామములో పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుతున్నావా నా యేషువా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుతున్నావా నా యేషువా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. రూబేనీయులు, గాదీయులు, మనష అర్ధగోత్రపు వారు ఇజ్రాయేలును విడిచి యోర్దాను అద్దరికి అంటే నది వద్దకు చేరుకుని అక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. వారు బలిపీఠము కట్టారన్న విషయము ఇజ్రాయేలీలకు తెలిసి ఇజ్రాయేలీల సమాజం అంతయు యుద్ధమునకు సిద్ధము కాగా, యాజకుడైన ఎలియాజరు అతని కుమారుడిని 10 మంది గోత్రమునకు ప్రధానుని 10 మందిని మొత్తం 11 మందిని రూబేను, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారి దగ్గరికి పంపించి విషయాన్ని తెలుసుకొని రమ్మని పంపించినప్పుడు వారు వెళ్ళి ఈ విధంగా అంటూ ఉన్నారు, మీరేలా ఎలోహిం వారి మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. పేరు విషయంలో మనము చేసిన దోషం ఇంకా చాలదనుకున్నారా? అప్పుడు వచ్చిన తెగులు పుట్టాను కదా, దాన్ని ఇంకనూ మనం పవిత్రపరచుకోలేదు కదా. ఇంతలోకే మీరు ఎలోహిం మీద తిరగబడి ద్రోహము చేసేదరేమి? మీ స్వాస్థ్యమైన దేశంలో అపవిత్రముగా జీవించుట కంటే నుండుట కంటే మా ప్రదేశంలోనే మా మధ్యనే స్వాస్థ్యం తీసుకొని ఇక్కడే మీరు సుఖంగా జీవించండి, పవిత్రుడై జీవించండి అని తెలియజేస్తూ, ఎలోహిం బలిపీఠము గాక వేరొక బలిపీఠము మీరు ఎలా కట్టుకొని ఉన్నారు అని ఫినెహాసు, రూబేను, గాదీయులు, మనష అర్ధగోత్రపు వారిని అడిగినప్పుడు, అయ్యా మేము బలిపీఠము కట్టింది అక్కడ దహన బలినైనను నైవేద్యమైనను అర్పించుటకు కాదు, రాబో కాలమున
మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇజ్రాయేలీయుల ఎలోహిం వారితో మీకేమి పని అని మరి అనే సందర్భంలో ఎలోహిం వారి యొక్క భయం అనేది ఇరువురికి మరి లేకపోతుందేమోనని భయంతో, ఇది మీకును మాకును ఈ యోర్దాను సరిహద్దుగా ఎలోహిం వారిని నియమించారు, అదోనే వారిని నియమించారు అని తెలియజేయుటకు మాత్రమే ఈ బలిపీఠమును మేము కట్టితిమి, అంత మాత్రమే. కానీ ఎలోహిం వారి మీద మేము తిరగబడటకు కానీ, వేరొక దేవతని దేవి దేవతని మేము పూజించటకు కానీ దీనిని మేము కట్టలేదు. ఇది మీ తరము వారికి మా తరము వారికి ఇది సాక్షార్థముగా ఉండుటకే ఈ యొక్క బలిపీఠమును కట్టాము అని తెలియజేయుటకే అని తెలియజేసినప్పుడు అందరూ కూడా సంతోషించి, ఆ ఫినెహాసు గోత్రలో ప్రధానులు అందరూ కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత సంతోషించి ఆ యొక్క పేరుకి, ఆ యొక్క బలిపీఠము కట్టిన ఆ ప్రాంతానికి యదా అంటే సాక్షి అనే మరి అర్థం వచ్చే యదా అనే పేరుని పెట్టడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే గోత్రము మరి ఒకటే కుటుంబంలోని మరి 3 గోత్రముల మీద వేరొక బలిపీఠాన్ని కట్టినప్పుడు వారి మీద యుద్ధానికి కలిసి వారు యుద్ధం చేయిస్తూ వచ్చారు. బలిపీఠం వేరొక బలిపీఠం కట్టాలనే ఆలోచన రాంగలోనే వారి మీదే వారు మరి యుద్ధానికి సిద్ధమైన రీతిని మనం గమనించగలం. ఈ దినమున మనము యెషూవా మెస్సీని అంగీకరించి వారి నీతి న్యాయములను, అంటే ఎలోహిం వారు ఏర్పాటు చేసినట్టు నీతి న్యాయములు, లేవీయులు వారు ప్రత్యేకించబడ్డారు యాజకత్వమును. అలాంటి లేవీయులు లేకయే ఈ దినమున మనము ధర్మశాస్త్ర గ్రంథమును పఠించటం, నేర్చుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇది కేవలము యెషూవా మెస్సీయ వారి యొక్క కృప వలనే మనకు సాధ్యమైనది. ఇప్పటికీ అక్కడ ఉన్నవారు ఇదే పంతాలో ఉన్నారు, ధర్మశాస్త్రం అనుసరించిన వారు. కాబట్టి ఈ కొన్ని విషయాలను మనము ఆలోచన చేసే వారమే ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్య సువార్త, ఏది అసత్య సువార్త అనే విషయాన్ని మనము ధ్యానపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించినట్టయితే మనకు అర్థమవుతుంది. మరి కొన్ని మాటలు హర్షం వారు మన వెనుకలో ఫలింపచేయగాక. ఆమేన్.